తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం మొగాళ్లకుంట గ్రామం వద్ద టీవీఎస్ సంస్థ నూతనంగా నిర్మించిన రోడ్డు వంతెనను 7 నెలల్లో 48 లక్షలతో అతి తక్కువ సమయంలో ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలోని మొగాళ్లకుంట గ్రామం వద్ద టీవీఎస్ సంస్థ నూతనంగా నిర్మించిన రోడ్డు వంతెనను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు వెంకటగిరి మండలంలోని మొగాళ్లకుంట గ్రామంలో నూతన రోడ్డు వంతెనను అతి తక్కువ సమయంలోనే ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు. గురిగింజ కాలువపై బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఇక్కడున్న సుమారు 6 గ్రామాలైన పెరియవరం, మొగలకుంట, కోట్లకుంట, తిమ్మయ్యగుంట, బూతిపాలెం ఇతరత్ర గ్రామాలకు వర్షాకాలం వచ్చిందంటే 2-3 నెలలు రాకపోకలు స్తంభించేవని అన్నారు. ఈ బ్రిడ్జ్ కట్టడానికి అనుకున్న తర్వాత టీవీఎస్ వాళ్ళ టీం కలెక్టరేట్లో నా దగ్గర వచ్చి కలిశారు. ఆ రోజు నాకు తెలిసి పుల్లయ్య గారు కూడా వచ్చినట్టున్నారు కదా, ఆ ఊరు వాళ్ళంతా కూడా వచ్చారు. నేను ఒకటే వాళ్ళని ఆ రోజు టీవీఎస్ వాళ్ళని ఏమడిగానంటే, వర్షాకాలం లోపు ఖచ్చితంగా పూర్తి చేయండి, లేదంటే 1 సంవత్సరం అంతా మళ్ళీ వేస్ట్ అయ్యి, వర్షాకాలంకే కదా మీకు ఎక్కువ ఇబ్బంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అతనికి జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో బ్రిడ్జ్ టీవీఎస్ వాళ్ళ సహాయ సహకారంతో మనం ఈరోజు కట్టించడం జరిగింది. చాలా మంచి, అంటే ముఖ్యంగా సుమారుగా 5-6 ఊర్లు, కొట్లగుంట, మొగళ్ళగుంట, బూసుపాలెం, తిమ్మయ్యగుంట, పెరియవరం, ముఖ్యంగా ఈ 5 ఊర్లలో కూడా ఎక్కువ మంది మరియు బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఏదైతే మనకి ఈ గురిగింజ కాలువ ఉందో దీన్ని దాటడానికి కూడా చాలా మంది చనిపోయారని కూడా చెప్తున్నారు. అలాంటి ఇంకెప్పుడు ముందు కాలంలో ఎన్ని జరగకుండా కూడా సుమారుగా 48 లక్షలు పెట్టి ఈ బ్రిడ్జిని అతి తక్కువ టైంలో 7 నెలల్లో కంప్లీట్ చేయడం అనేది నిజంగా టీవీఎస్ వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి. చాలా అంటే మామూలుగా ఇట్లాంటి 45 లక్షలకి వాళ్ళు ప్రమోషన్ కోసం అంటే అన్ని చోట్ల చిన్నది ఒకటి పెట్టేసి అన్ని ఊర్లలో ఒకటి పెట్టి ప్రమోషన్ అదంతా చేసుకునేవాళ్ళు. కానీ ఇట్లా అత్యంత వెనకబడి ఉన్నటువంటి ఊర్లలో ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టడం, తద్వారా చాలామందికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అనేది నిజంగా చాలా మంచి విశేషం. సో జిల్లా యంత్రాంగం తరపు నుంచి, ప్రభుత్వం నుంచి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. చూసాం, మీకు మంచి ఒక సంస్థ వచ్చి మీకు మంచి అవకాశం బ్రిడ్జి కట్టారు. దానికి తోడు రోడ్డు కూడా ఒక 5 నెలల్లో నేనే కంప్లీట్ కూడా చేయిస్తానని చెప్పిన కూడా మీకు మాటిస్తా ఉన్నా. మంచి రోడ్డు ఏర్పరిచి మళ్ళా కలెక్టర్ వారు మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చూసాం, మేము కూడా ఈ రూట్లో రాలేదు కాబట్టి తెలీదు, మన వాళ్ళు కూడా చెప్పలా. కనీసం ఉండేవాళ్ళు వచ్చి మా నోటీసులు పెడితే మేము పెడతాం, పెట్టి చేయిస్తాం ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కళ్ళారా చూసాం కాబట్టి 5 నెలల్లో ఈ రోడ్డు కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన కూడా తెలియజేస్తూ, మళ్ళా మేమిద్దరం ఇక్కడే మీటింగ్ పెడతాం, మీ ఇళ్ళకి కూడా వస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి సంస్థ ముందుకు వచ్చి టీవీఎస్ సంస్థ ఎక్కడైతే మారుమూల ఉంటున్నారో, పేద ప్రజలు ఉంటున్నారో